సో మరికొద్ది రోజుల్లోనే మనకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా రెడీగా ఉన్నారు. తమకు ఇష్టమైన నాయకుని గెలిపించుకునేందుకు ప్రజలు కూడా సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు సుబ్బారెడ్డి గారు ఇప్పుడు మనతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరికొద్ది రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పోటాపోటీగా ఉంటుందంటారా, లేకపోతే ఈసారి తెలుగుదేశానికి ఎలా ఉంటుంది ఛాన్స్? పోటాపోటీ అనే ప్రసక్తే లేదు. ఈరోజు ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సైకో ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. నో డౌట్, ఆలోచనే పడలేదు. వైసీపీ ఏమంటుందంటే చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే, ఈ మేనిఫెస్టో కూడా అసలు అమలు కాని మేనిఫెస్టో అది అని అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు ఈ కొత్త మేనిఫెస్టో గురించి? వాళ్ళు చెప్పేది అబద్ధం. చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా చేసి చేస్తారు. ఈ సూపర్ సిక్స్ అంటారు. మేము పెట్టి 6 పథకాలు 6 సక్సెస్ అవుతాయి. మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలందరూ కోరుకున్నారు చంద్రబాబు నాయుడు చేయగలడు. చంద్రబాబు నాయుడు గారికి ఆ సమర్థత ఉంది. ఆదాయం సమకూర్చగలడు, ఇవ్వగలడు. జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు తెచ్చి ఇవ్వడు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు అనేది ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 సూపర్ 6 పథకాలు అమలు పరుస్తారు. ప్రజల నమ్మకం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తారు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మరని కూడా చెప్తున్నారు. సార్, జగన్ ఒక్కడే సింగిల్గా వస్తుంటే జగన్ ఎదుర్కొనే ధైర్యం లేక 3 పార్టీలు కలిసి వస్తారని చెప్తున్నారు సార్. సో నిజంగా జగన్ ఎదుర్కొనే దమ్ము లేక వస్తున్నారా ఏంటి? అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది? దమ్ము లేక కాదు. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే, ఒక దుర్మార్గుని తరిమి కొట్టాలంటే అందరూ కలిసి రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలి. ఆయన ఏదో పెద్ద పోటుగాడని కాదు. తెలుగుదేశం పార్టీ ఆయన తరిమి కొట్టగలదు. అయినా సరే ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని బాగుపరుచుకోవాలి. ఈ దేశం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు, గాడిని పెట్టాలంటే అందరూ కలిసి పనిచేసినప్పుడే ఏదైనా సాధించగలం. నీలాగా సైకోలాగా ఒక్కరు చేస్తే ఇట్నే ఉంటుంది. అది ప్రజలు గుర్తిస్తున్నారు. అది పొరపాటు. సరే, కావలి నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉండబోతుంది సార్? ఒకవైపు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉంటే కావ్యకృష్ణారెడ్డి గారు ఆయన ఢీకొనబోతున్నారు. ఈయన చూస్తే చాలా జూనియర్, అంటే కొత్తగా వచ్చారు. ఎలా ఉండబోతుంది? కృష్ణారెడ్డి జూనియర్ అనేది తీసేయండి. కృష్ణారెడ్డి కూడా ఆల్రెడీ ఎంపీగా చేసుకున్నారు. ఒక పారిశ్రామికవేత్త. వ్యాపారం అన్నా రాజకీయం అన్నా 2 ఒకటే. వ్యాపారం చేసేవాడు ఏదైనా చేయగలడు. కావ్య కృష్ణారెడ్డికి అనుభవం ఉంది. అదేవిధంగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఏదో అమాయకుడు లేని 2 సార్లు వేశారు. 2 సార్లు కావిలి నియోజకవర్గాన్ని దోసేశాడు, సర్వనాశనం చేశాడు. అభివృద్ధి అనేది ఏంటో చూడలేదు. ఇవాళ ఎయిర్పోర్ట్ గ్రావులు మిగల్చలేదు. ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే ఎయిర్పోర్ట్ కట్టి ఈ ఏరియా బాగుపడుతుంది. మన నెల్లూరు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ వచ్చి ప్రజలు సంతోషపడ్డారు. ఆ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడని ఆ ఎయిర్పోర్ట్ తీసుకుపోయి కందుకూరు దగ్గర పెట్టాలని చూశాడు. అది కుదరలా. ఈరోజు మళ్ళీ మాయ మాటలు చెప్తాడు. ఎయిర్పోర్ట్ దావరంలోని ఈ ఎయిర్పోర్ట్లో గ్రావులు అమ్ముకున్న ఘనత ఒక కావిలి ఎమ్మెల్యేదే. అది ఈ కావిలి ఎమ్మెల్యే అంటే ఈ జిల్లాలో కాదు, ఈ స్టేట్లో కాదు, ఇంత దొంగ ఉన్నాడని ఎవరు అనుకోరు. పచ్చి దొంగ, గజి దొంగ. ఆ ముఖ్యమంత్రి గజి దొంగ, ఈ ఎమ్మెల్యే గజి దొంగ.